హలో ఎవ్రీవన్. ఆరోగ్యంపై అవగాహన, వ్యాధి మరియు సమస్య, వీటి రెండిటి మధ్య తేడా ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మనలో చాలామంది చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా నాకు పెద్ద వ్యాధి వచ్చిందేమో అని భయపడిపోతాం. కానీ నిజానికి ప్రతి ఇబ్బంది వ్యాధి కాదు. వ్యాధి అంటే ఏమిటి? పూర్తిగా నయం కాకపోవచ్చు, దీర్ఘకాలం పాటు జీవితం మీద ప్రభావం చూపుతుంది. నియంత్రణ చేయాలి, కానీ పూర్తిగా మాయం కాకపోవచ్చు. ఇలాంటి వాటిని వ్యాధులు అంటారు. ఉదాహరణగా షుగర్, మధుమేహం, బీపీ, హై టెన్షన్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, ఆస్తమా, థైరాయిడ్, ఎయిడ్స్, వీటిని వ్యాధులు అంటారు. ఇవి ఒక్కసారి వస్తే జీవితాంతం జాగ్రత్తలు, మందులు, నియంత్రణ అవసరం. సమస్య అంటే ఏమిటి? సరైన ఆహారం, జీవనశైలి మార్పులతో మాయం అవుతుంది. కొద్ది రోజులు లేదా కొద్ది వారాల్లో తగ్గిపోతుంది. శరీరం ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలు, ఇలాంటి వాటిని సమస్యలు అంటారు. ఉదాహరణ: తలనొప్పి, గ్యాస్, అసిడిటీ, జలుబు, దగ్గు, జ్వరం, నడుము నొప్పి, నిద్రలేమి, బలహీనత, కడుపు నొప్పి. ఇవి వ్యాధులు కావు, శరీరం జాగ్రత్త అంటున్న సంకేతాలు మాత్రమే. వ్యాధి మరియు సమస్య మధ్య తేడా: వ్యాధి జీవితాంతం కంట్రోల్, సమస్య కొంతకాలం కేర్. వ్యాధి భయం అవసరం, సమస్య అవగాహన అవసరం. ముఖ్యమైన సందేశం: ప్రతి నొప్పి వ్యాధి కాదు, ప్రతి సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సమస్యను టైంకి చూసుకుంటే అది వ్యాధిగా మారదు. చివరగా ఒక మాట: భయంతో కాదు, అవగాహనతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆయుష్మాన్ భవ.